శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని, పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద వేయకు బాణాలు, ఇగో మిగిలిన వాళ్ళ మీద అంటావా వెయ్యి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెడుతున్నాడు. ఎందుకు పెట్టగలుగుతున్నాడు? అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి, వెయ్యి బాణాలు పర్వాలేదు, లోకం మీద వెయ్యింది అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండి అని మీరు అనుకోకండి. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృ రుణం తీర్చుకోవడానికి. తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి, అందుకు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు, వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు.